హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు ఎల్ఈడి సర్క్యూట్ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఎల్ఈడి సర్క్యూట్ డిజైన్ అనగానే మీలో కొంతమంది బ్రో ఎల్ఈడి సర్క్యూట్ డిజైన్ ఏముంది బ్రో, పవర్ సప్లైయో బ్యాటరీయో ఉంటుంది, దానికి మనం ఒక ఎల్ఈడి కనెక్ట్ చేస్తాము, వాటి మధ్య కరెంట్ కంట్రోల్ చేయడం కోసం ఒక రెసిస్టర్ని పెడతాం, చాలా సింపుల్ కదా అని చెప్పి మీరు అనుకుంటారు. ఎస్, ట్రూ, మీరు చెప్పింది నిజమే. మీరు చెప్పినట్టుగానే నేను అలాగే డిజైన్ చేస్తాను. 99% ఎంటైర్ ఇండస్ట్రీ కూడా ఎల్ఈడి సర్క్యూట్ అనగానే అలాగే డిజైన్ చేస్తారు. కానీ సరే, థియరిటికల్గా బాగానే ఉంది, రెసిస్టర్ పెట్టడం బాగానే ఉంది. ఏ సైజ్ రెసిస్టర్ పెట్టాలో తెలుసా మీకు అని అంటే మాత్రం సైలెన్స్, చెప్పలేము. థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ప్రాక్టికల్గా అప్లై చేసేటప్పుడు మాత్రమే చేయలేము. అలాగే ఎల్ఈడి డేటా షీట్ చదివి ఎల్ఈడి డేటా షీట్లో ఏ పారామీటర్స్ ఇంపార్టెంటో మనకు చెప్పగలరా అంటే మాత్రం మనలో కొంతమంది చెప్పలేరు. రైట్, మీరు ఎక్స్పీరియన్స్ ఇంజనీర్స్ అయితే మీకు ఇవన్నీ ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కానీ, లేకపోతే రీసెంట్ గ్రాడ్యుయేట్స్కి కానీ, ఎంట్రీ లెవెల్ ఇంజనీర్స్కి కానీ, లేదా ఎల్ఈడి సర్క్యూట్స్ డిజైన్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇవన్నీ విషయాలన్నీ తెలిసికపోఉండొచ్చు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఒక ఎల్ఈడి సర్క్యూట్ ఎలా డిజైన్ చేయాలి, ఎల్ఈడి డేటా షీట్లో ఏమేం పారామీటర్స్ ఇంపార్టెంట్వి ఉంటాయి, ఒక ఓమ్స్ లా అన్నదంటే ఏంటి, ఓమ్స్ లాని ఎల్ఈడి సర్క్యూట్ డిజైన్ చేసేటప్పుడు ఎలా యూస్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ నచ్చి నా వీడియో వల్ల మీరు ఏదైనా నేర్చుకున్నారని మీకు అనిపిస్తే అప్పుడు నా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే, మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా కానీ నా ఈ యూట్యూబ్ ఆల్గోరిథం అన్నది నా వీడియోస్ వేరే వాళ్ళకి చూపించదు. సో నా వీడియోస్ వేరే వాళ్ళకి కనపడాలి అని అన్నా, లేదా నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలి అని అన్నా కానీ మీరు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆల్రైట్, సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్, ఒక ఎల్ఈడి సర్క్యూట్ డిజైన్ చేయడానికి ముందు నేను ఒక సింపుల్ సర్క్యూట్ అనేది డ్రా చేస్తాను. ఆ సింపుల్ సర్క్యూట్ డ్రా చేసి దాంట్లో ఉంచి ఓమ్స్లా అప్లై చేసి వాల్యూస్ అన్నవి కనుక్కొని దాంట్లో మనం చేసిన మిస్టేక్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఎలా కరెక్ట్గా ఎలాంటి క్యాలిక్యులేషన్స్ చేయాలన్నది అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఒక సింపుల్ బ్యాటరీ తీసుకుందాం. ఓకే, ఈ బ్యాటరీకి ఒక వైపున ఎల్ఈడి లైట్ని కనెక్ట్ చేసినాం. ఓకే, సో బ్యాటరీ అంటే తెలుసు కదా, బ్యాటరీకి ఒక పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది, నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది. ఇది ఒక 5 volts డీసీ బ్యాటరీ అని అంటున్నాను. బ్యాటరీస్ అంటే ఖచ్చితంగా డీసీఏ ఉంటాయి. సో అందుకే 5 volts అలవాటు వల్ల 5 volts డీసీ అని అంటున్నాను. ఇది ఎల్ఈడి. మీరు గమనించారా, ఎల్ఈడి అని చెప్పినప్పుడు నేను దానికి డయోడ్ సింబల్ డ్రా చేశాను. ఇది ఒక డయోడ్ సింబల్. డయోడ్ సింబల్ ఎందుకు డ్రా చేశాను, ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. అదొక డయోడు హీట్ బదులు లైట్ని ఎమిట్ చేస్తాను అనమాట. ఇప్పుడు నార్మల్ డయోడ్ కనుక మీరు తీసుకున్నారట్టయితే అది ఒక మనం పంపించే ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుని, ఎలక్ట్రిక్ ఎనర్జీని యూజ్ చేసుకుని హీట్ని జనరేట్ చేస్తుంది. ఈ ఎల్ఈడి ఏం చేస్తుంది అని అంటే, మనం పంపించిన వోల్టేజ్ని, కరెంట్ని తీసుకుని, ఎనర్జీని తీసుకుని లైట్ని జనరేట్ చేసి మనకు బయటకి ఇస్తుంది అనమాట. అందుకే ఇక్కడ మనం ఇట్లా ఒక 2 యారో మార్క్స్ బయటకు వచ్చేలా పెడతాం. దానికి అర్థమైందంటే లైట్ బయటకు వస్తుంది అని అర్థం, ఎల్ఈడి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఈ ఎల్ఈడికి ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్, డేటా షీట్లో మనకి ఎక్కువగా కనపడే పారామీటర్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మీరు ఏ కాంపోనెంట్ తీసుకున్నా కూడా ప్రతి దానికి కూడా మినిమం వోల్టేజ్ ఎంత అప్లై చేయాలి, మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత వరకు అప్లై చేయొచ్చు, అలాగే మినిమం కరెంట్ ఎంత అప్లై చేయాలి, మ్యాక్సిమం కరెంట్ ఎంత అప్లై చేయాలన్నది ఉంటుంది. అలాగే ఈ ఎల్ఈడి కూడా మినిమం వోల్టేజ్ వచ్చేసి 1.8 volts అని అంటున్నాను. అలాగే మ్యాక్సిమం వోల్టేజ్ వచ్చేసి 5 volts అని అంటున్నాను. ఎలా సేమ్ మళ్ళీ అలాగే కరెంటులో మినిమం కరెంట్ వచ్చేసి లెట్స్ సే 10 milliamps అని అంటున్నాను. అలాగే మ్యాక్సిమం కరెంట్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 milliamps బదులు 1 milliamp తీసుకుంటాను, క్యాలిక్యులేషన్స్కి ఈజీగా ఉంటుంది కాబట్టి. మ్యాక్సిమం కరెంట్ వచ్చేసి 10 milliamps అని చెప్పి అంటున్నాను. అంటే ఈ పారామీటర్స్ కంటే అర్థం ఏంటి, ఇప్పుడు కనీసం 1.8 volts అని అప్లై చేయకపోతే మన ఎల్ఈడి అన్నది వర్క్ చేయడం స్టార్ట్ చేయదు అసలు. అంటే ఎల్ఈడి బ్రైట్నెస్ పక్కన పెట్టేసేయండి. ఎల్ఈడి కనీసం వర్కింగ్ స్టార్ట్ చేయాలంటే కనీసం 1.8 volts అప్లై చేయాలి. అలాగే మ్యాక్సిమం వోల్టేజ్ అంటే ఏంటంటే
5 వోల్ట్స్ కన్నా ఎక్కువ కనుక ఎల్ఈడికి అప్లై చేస్తే ఈ ఎల్ఈడి కాలిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వోల్టేజ్ గురించి చెప్పింది. ఇప్పుడు కరెంట్కి వెళ్దాం. ఎలా అయితే వోల్టేజ్లో మినిమం వోల్టేజ్ మ్యాక్సిమం వోల్టేజ్ ఉంటుంది, అలాగే కరెంట్లో కూడా మినిమం కరెంట్ మ్యాక్సిమం కరెంట్ ఉంటుంది. కనీసం 1 మిల్లీ యాంప్ అని అప్లై చేయాలి. మళ్ళీ మ్యాక్సిమం 10 మిల్లీ యాంప్స్ కన్నా ఎక్కువ అప్లై చేస్తే ఎల్ఈడి కాలిపోతుంది అగైన్. ఓకే, మనం తీసుకున్న ఈ ఇంపార్టెంట్ పారామీటర్స్, మనం తీసుకున్న ఈ సర్క్యూట్ ఈ పారామీటర్స్ అన్నిటినీ కూడా సాటిస్ఫై చేస్తుందా లేదా అన్నది చూసుకోవాలి. ఫస్ట్ మినిమం వోల్టేజ్ 1.8. మన ఎల్ఈడి డైరెక్ట్గా 5 వోల్ట్స్ బ్యాటరీ కనెక్ట్ చేసినాం కాబట్టి ఎస్, మినిమం వోల్టేజ్ని మెయింటైన్ చేస్తున్నాం. మ్యాక్సిమం వోల్టేజ్ 5 వోల్ట్స్ అని అంటున్నాం. మనం కనెక్ట్ చేసిన బ్యాటరీ 5 వోల్ట్సే ఉంది కాబట్టి మ్యాక్సిమం 5 వోల్ట్స్ దీన్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ మినిమం కరెంట్ 1 మిల్లీ యాంప్, మ్యాక్సిమం కరెంట్ 10 మిల్లీ యాంప్. ఈ సర్క్యూట్లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో ఇప్పుడు మనకి ఏమన్నా తెలుసా? తెలియదు కదా. కరెంట్ ఫ్లో అయ్యే కరెంట్, ఆ కరెంటే ఎంత ఫ్లో అవుతుందో కనుక్కోవాలి. కనుక్కొని ఈ ఐ వచ్చేసి ఈ మినిమంకి మ్యాక్సిమంకి మధ్యలో కనుక ఉంటే మన సర్క్యూట్ 100% కరెక్ట్గా వర్క్ చేస్తుందని అర్థం. అదే 1 మిల్లీ యాంప్ కన్నా తక్కువ ఉన్నా, 10 మిల్లీ యాంప్స్ కన్నా ఎక్కువ ఉన్నా కానీ మన సర్క్యూట్ సరిగా వర్క్ చేయదు, ఎల్ఈడి కాలిపోతుంది. రైట్. సో ఈ కరెంటును కనుక్కోవడం కోసం ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డయోడ్ దగ్గర ఓమ్స్ లా అనేది అప్లై చేస్తాను. ఓమ్స్ లా అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్ ఫర్దర్గా ఈ వీడియోలో కంటిన్యూ అవ్వడానికి ముందు నేను మీకు ఒక ఇంపార్టెంట్ లా గురించి చెప్తాను. అదే ఓమ్స్ లా. ఓమ్స్ లా ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు మ్యాథమెటిక్స్లో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఎంత బేసిక్కో, ఎంత ఇంపార్టెంటో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో కూడా ఓమ్స్ లా అన్నది అంత ఇంపార్టెంట్. మీకు ఓమ్స్ లా తెలియకుండా ఏమీ చేయలేరు, చిన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయలేరు, చిన్న సర్క్యూట్ కూడా డిజైన్ చేయలేరు. ఈ ఎల్ఈడి సర్క్యూట్ అనేది చాలా సింపుల్ అండ్ చిన్న సర్క్యూట్. దీంట్లోనే ఓమ్స్ లా ఉపయోగిస్తున్నాము అని అంటే పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ సర్క్యూట్స్లో ఆలోచించండి. ప్రతి చోట ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మీరు డిజైన్ చేసే ప్రతి సర్క్యూట్లో కూడా ఓమ్స్ లా వాడతారు. సో అంత ఇంపార్టెంట్ అయిన ఓమ్స్ లాని మిమ్మల్ని నిద్రలో పడినా కానీ ఓమ్స్ లా అంటే ఏంటో చెప్పాలి. సింపుల్. మీరు ఏం థీరమ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, డెరివేషన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓమ్స్ లా అనగానే V = IR అంతే. నిద్ర లేపడినా కానీ V = IR ఓమ్స్ లా అనేసేయాలి. ఈ V = IR అన్న ఫార్ములా కనుక మీకు గుర్తుందనుకోండి, చాలా అంటే చాలా వరకు 90% ఆఫ్ ద సర్క్యూట్స్ని మీరు సాల్వ్ చేయగలరు. ఎందుకు 90% వరకు సాల్వ్ చేయగలిగాను అన్నాను అంటే ఓమ్స్ లా ఫార్ములా తెలిసి ఉండి ఆ ఫార్ములా ఎక్కడ అప్లై చేయాలో మనకు తెలిస్తే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు ఈ ఓమ్స్ లా అన్నది నేను ఈ డయోడ్ దగ్గర అప్లై చేస్తున్నాను. ఎక్కడ అప్లై చేస్తున్నాను? ఈ డయోడ్ దగ్గర అప్లై చేస్తున్నాను కదా. ఈ ఓమ్స్ లా ఎక్కడ అప్లై చేస్తున్నాను అంటే డయోడ్ V. ఈ డయోడ్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉంది? ఇప్పుడు ఈ డయోడ్ డైరెక్ట్గా అంటే ఎల్ఈడి, సారీ నేను పొద్దాక డయోడ్ అంటున్నాను, అది ఒక ఎల్ఈడి అంటేనే లైట్ ఎమిటింగ్ డయోడ్ కాబట్టి నేను మాటిమాటికి అలవాటు ప్రకారంగా డయోడ్ అంటున్నాను. బట్ ప్లీజ్ అదొక ఎల్ఈడి లైట్. ఓకే, ఈ ఎల్ఈడి లైట్ దేనికి కనెక్ట్ చేసింది? డైరెక్ట్గా బ్యాటరీ 5 వోల్ట్స్ బ్యాటరీ కనెక్ట్ చేసింది కాబట్టి వోల్టేజ్ = 5 వోల్ట్స్ కరెంట్. మనం ఆ కరెంట్ ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు రెసిస్టెన్స్. ఈ సర్క్యూట్లో ఇప్పుడు రెసిస్టెన్స్ ఎంత ఉందో మీరు చెప్పగలరా? చెప్పలేము, ఎందుకంటే ఈ సర్క్యూట్లో ఎక్కడ కూడా రెసిస్టర్ అన్నది లేదు. కానీ ప్రతి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ప్రతి కాంపోనెంట్కి కూడా ఇన్హరెంట్గా ఒక ఎంతో కొంత రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే ఈ ఎల్ఈడిని తీసుకున్న ఈ బ్యాటరీకి ఇక్కడున్న ఈ రెండింటిని కనెక్ట్ చేసిన ఈ పాజిటివ్ వైర్, ఈ నెగిటివ్ వైర్లో కూడా ఎంతో కొంత రెసిస్టెన్స్ అన్నది ఉంటుంది అన్నమాట. అందుకోసమే నేను సింపుల్గా 1 ఓమ్ అని చెప్పి 1 ఓమ్ రెసిస్టెన్స్ అని చెప్పి తీసుకుంటున్నాను సింపుల్గా ఉండటం కోసం. సో ఇప్పుడు I = 5/1 అంటే కరెంట్ = 5 amps. అంటే మీకు ఏమర్థమవుతుంది? ఇక్కడ ఈ డయోడ్లో గుంట 5 amps ఆఫ్ కరెంట్ పాస్ అవుతుందన్నమాట. 5 amps కరెంట్ పాస్ అయితే ఏమవుద్ది? మన స్పెసిఫికేషన్ ఎల్ఈడి స్పెసిఫికేషన్స్ ప్రకారం మోర్ దెన్ 10 మిల్లీ యాంప్స్ అంటే ఈ ఎల్ఈడి అన్నది కాలిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ 5 amps లెస్ దెన్ 10 మిల్లీ యాంప్స్ వచ్చేలాగా మనం ఒక సర్క్యూట్ని డిజైన్ చేయాలి. ఆల్ రైట్.
ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి, కరెంటుని రెడ్యూస్ చేయాలి. వోల్టేజ్ రెడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వోల్టేజ్ అన్నది 5 volts ఉంది, లెస్ దెన్ మ్యాక్సిమం వోల్టేజ్ ఉంది కాబట్టి వోల్టేజ్తో వరీ అవసరం లేదు, ప్రాబ్లం లేదు. కరెంటుని తగ్గించాలి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కరెంటుని రెడ్యూస్ చేయడానికి ఉపయోగించే వన్ ఆఫ్ ద చీపెస్ట్ మోస్ట్ యూస్ఫుల్ కాంపోనెంట్ వచ్చేసి రెసిస్టర్. మీరు ఇప్పుడు రెసిస్టర్ అనగానే మీలో కొంతమంది వచ్చేసి బ్రో ప్రతిసారి కూడా కరెంటుని తగ్గించడం కోసం, అంటే కరెంటుని కంట్రోల్ చేయడం కోసం రెసిస్టర్ వాడతారు, ఎందుకు రెసిస్టర్ తప్ప ఇంకొక కాంపోనెంట్ ఏమీ లేదా, వేరే కాంపోనెంట్స్ యూజ్ చేయలేమా అని మీలో నన్ను ఎవరైనా క్వశ్చన్ అడగచ్చు. ఎస్, చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. కెపాసిటర్స్, ఇండక్టర్స్, అలాగే యాక్టివ్ కాంపోనెంట్స్, ప్యాసివ్ కాంపోనెంట్స్, ఐసీస్, ఎన్నో రకాల కాంపోనెంట్స్, ఐసీస్ ఉన్నాయి. వాటిని ఉపయోగించి కూడా మనం కరెంటుని అన్నది కంట్రోల్ చేయొచ్చు. కానీ రెసిస్టర్ ఎందుకు వాడుతున్నాం, దాని వెనక ఉన్న సీక్రెట్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం అంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఆర్ హార్డ్వేర్ ఇంజనీర్స్, లేకపోతే ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్స్, మన యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే మనం డిజైన్ చేసే సర్క్యూట్స్ ఫస్ట్ లెస్ ఎక్స్పెన్సివ్, చీప్గా తయారు చేయాలి, మోర్ ఎఫిషియెంట్, అంటే దాని యొక్క ఎఫిషియన్సీ మంచిగా ఉండాలి, అండ్ స్మాల్ సైజ్, మనం తయారు చేసే సర్క్యూట్ ఏదైనా కానీ చిన్నగా ఉండాలి. ఎంత చిన్నగా ఉంటే అంత ఎక్కువ రేటుకి అమ్మొచ్చు. ఇప్పుడు సెల్ ఫోన్స్ని తీసుకున్నారు కూడా, అవి ఎంత చిన్నగా ఉంటే అంత ఎక్కువ రేటుకి అమ్ముతున్నాం కదా. సెల్ ఫోన్స్ కానీ టీవీలు కానీ ఇవన్నీ అంత స్లిమ్గా ఉంటే అంత ఎక్కువ రేటుకి అమ్ముతున్నాం. సో వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే కరెంటుని ఎఫిషియెంట్గా రెడ్యూస్ కంట్రోల్ చేయగలిగే కాంపోనెంట్ ఏదైనా ఉందిరా అని అంటే అదే రెసిస్టర్. అందుకే మనం రెసిస్టర్ని యూజ్ చేసి ఈ ఎల్ఈడి సర్క్యూట్లో కరెంటుని కంట్రోల్ చేస్తాం అన్నమాట. సో ఇందాక సర్క్యూటే సేమ్, మళ్ళీ 5 volts బ్యాటరీ తీసుకుంటున్నాను, ఇక్కడ ఒక రెసిస్టర్, ఎల్ఈడి, సేమ్ ఎల్ఈడి, 2 arrow మార్క్స్ బయటకు వస్తాను. ఇది 5 volts, ఇటు సైడ్ ప్లస్, ఇటు సైడ్ మైనస్. ఈ ఎల్ఈడిలో కూడా ఇటు సైడ్ ప్లస్, ఇటు సైడ్ మైనస్ ఉంటుంది అనమాట. ఇది మన రెసిస్టర్. ఓకే, ఈ రెసిస్టర్, ఇక్కడ మనం తీసుకున్న రెసిస్టర్ ఏం చేస్తుంది అని అంటే ఈ ఎల్ఈడిలో వెళ్ళే కరెంటుని కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఈ రెసిస్టర్ వాల్యూ ఎంత అన్నది కనుక్కోవటమే మన టార్గెట్. ఓకే, సో ఇప్పుడు నేను ఆ రెసిస్టర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తాను మీకు. మళ్ళీ అగైన్ ఓమ్స్లో అప్లై చేస్తాను. ఈసారి ఎక్కడ అప్లై చేస్తాను తెలుసా, ఓమ్స్లో రెసిస్టర్ దగ్గర అప్లై చేస్తాను. రెసిస్టర్ దగ్గర చూసారా, ఓమ్స్లా తెలుసుండటమే కాదు, ఓమ్స్లా ఎక్కడ అప్లై చేయాలో మనకి తెలిసి ఉండాలి. ఎందుకు, మనం ఈ రెసిస్టెన్స్ని కనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ ఓమ్స్లాని అప్లై చేస్తాను. ఓకే, సో V = IR. ఇప్పుడు వోల్టేజ్ ఎంత, ఈ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ 5 = కరెంట్ ఎంత, కరెంట్ ఎంత, మనకి రెసిస్టరే కనుక్కోవాలనుకుంటున్నాం. కరెంట్ సపోజ్ మనకు తెలియదు కాబట్టి బ్రాకెట్లో పెడుతున్నాను, టైమ్స్ రెసిస్టెన్స్ 6 కనుక్కోవాలి కాబట్టి 6. ఇప్పుడు నేను కరెంట్ I అన్నది ఎందుకు ఇలా బ్రాకెట్లో వదిలిపెట్టానో చెప్పనా, మన ఎల్ఈడి డేటా షీట్ ప్రకారం మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఎల్ఈడి డేటా షీట్ ప్రకారం మినిమం 1 mA, మ్యాక్సిమం 10 mA ఉండాలి. అంటే మన ఈ ఎల్ఈడి గుంట వెళ్ళే కరెంటు వీటన్నిటి మధ్యలో ఉండాలి. ఎంత ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, మోర్ దెన్ 10 mA, మోర్ దెన్ 1 mA, లెస్ దెన్ 10 mA ఉండాలి. అంటే అప్రాక్సిమేట్లీ 5 mA ఉందనుకో, సూపర్ కదా. మిడిల్ వాల్యూ తీసుకుంటున్నాను, యాక్యురేట్ వాల్యూ. సో 5 mA అని అనుకుంటున్నాను. 5 mA కనుక వెళ్తే మన సర్క్యూట్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సో అందుకే ఇక్కడ నేను 5 mA అని చెప్పి తీసుకుంటున్నాను. R = 5/5 × 10⁻³ R = 1 kilo ohms. సో మన రెసిస్టర్ వాల్యూ కనుక 1 kilo ohm రెసిస్టర్ కనుక ఇక్కడ పెట్టుకుంటే ఈ ఎల్ఈడి సర్క్యూట్లోంచి వెళ్ళే కరెంటు, ఎల్ఈడిలోంచి వెళ్ళే కరెంట్ వచ్చేసి 5 mA అవుతుంది. సూపర్ కదా. ఇలాగ మనం ఒక ఎల్ఈడి సర్క్యూట్ అన్నది డిజైన్ చేసుకోవాలి. ఇలాగా ఎల్ఈడి సర్క్యూట్లో పెట్టాల్సిన రెసిస్టర్ వాల్యూని మనం కన్సిడర్ చేయాలి. నాకు తెలుసు ఇప్పుడు మీలో కొంతమంది, ఓ బ్రో మీరు ఒక తప్పు చేశారు, ఒక చోట మిస్టేక్ చేశారు అని అనుకుంటుంటారు. ఎస్, ఆ మిస్టేక్ ఏంటో చూపిస్తాను. ఎందుకు ఈ మిస్టేక్ చేశాను అని అంటే, ఎంట్రీ లెవెల్ ఇంజనీర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ మిస్టేక్ చేస్తారు. అందుకే నేను కావాలని ఆ మిస్టేక్ చేసి ఇప్పుడు నేను మీకు ఆ మిస్టేక్ ఏంటో చెప్తున్నాను. ఓకే, మళ్ళీ సేమ్ సర్క్యూట్ డ్రా చేస్తాను. బ్యాటరీ, ఆ రెసిస్టరు, ఇక్కడ ఆ ఎల్ఈడి,
ఎల్ఈడి నెగిటివ్ వైర్, ఇది ప్లస్ మైనస్, ఇటు సైడ్ ఇది ప్లస్ ఇది మైనస్, ఇది రెసిస్టర్, ఇది 5 volts. మన టార్గెట్ ఏంటి, దీని గుంట 5 milliamps ఆఫ్ కరెంట్ వెళ్ళాలి, అది మన టార్గెట్, రైట్. ఇందాక నేను ఓమ్స్లా అప్లై చేసినప్పుడు మళ్ళీ ఓమ్స్లా ఎట్ ద రేట్ ఆఫ్ రెసిస్టర్ దగ్గర తీసుకుంటున్నాం. ఓమ్స్లా అప్లై చేసినప్పుడు ఇందాక ఏం చేశాను అని అంటే వి అంటే డైరెక్ట్గా ఈ 5 volts తీసుకున్నాను, కానీ లెక్క ప్రకారం 5 volts ఉండదు. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు ఈ సర్క్యూట్ని కనుక తీసుకున్నారు అని అంటే ఈ సర్క్యూట్, ఏ సర్క్యూట్ అయినా ఈ రెసిస్టర్ ఉన్న సర్క్యూట్ కనుక మీరు తీసుకున్నారంటే ఇక్కడ 5 volts ఉంది. ఈ ఎల్ఈడి డేటా షీట్ మీరు కరెక్ట్గా చదివితే ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ అని ఉంటుంది. అంటే ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ వచ్చేసి 1.8 volts అని ఉంటుంది. ఈ ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ అంటే ఏంటి అంటే ఎల్ఈడి వర్క్ చేసేటప్పుడు కనీసం 1.8 voltని వోల్టేజ్ని అది ఎల్ఈడి తీసేసుకుంటుంది, అంటే తినేస్తుంది. కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఈ ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ అంటే ఏంటి అని అంటే ఒక ఎల్ఈడి కానీ లేదా ఒక డయోడ్ కానీ వర్క్ చేసేటప్పుడు 1.8 volts డ్రాప్ జరిగిద్ది అనమాట. అంటే తినేస్తుంది, ఆ ఎల్ఈడియే తినేస్తుంది, వేస్ట్ చేసేస్తా 1.8 voltsని. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే మనం 5 volts అప్లై చేస్తున్నాం బ్యాటరీ నుంచి, దాంట్లోంచి మన ఎల్ఈడి ఎంత తినేస్తుంది, 1.8 volts తినేస్తుంది. ఓకే, 1.8 volts తినేస్తే ఇప్పుడు కరెంట్ ఎంత అనుకున్నాం, ఇందాక మన లాజిక్ ప్రకారం 5 milliamps ఉంటే కరెక్ట్ అనుకున్నాం. సో అగైన్ మళ్ళీ 5 milliamps అని తీసుకుంటున్నాను ఇంటూ R is equal to approximately 3.2 by 5 into 10 to the power of 3. R is equal to 0.8 kilo ohms approximately. Okay, 0.8 kilo ohms వస్తుంది. సో ఇందాక మీరు చూసుకుంటే ఇక్కడ 1 kilo ohm అని వచ్చింది. 1 kilo ohm అని ఎందుకు వచ్చింది, 1 kilo ohm అని తీసుకున్నాం, మనం ఇక్కడున్న ఈ ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ని కన్సిడర్ చేయలేదు మనం ఇందాక, కానీ ఇప్పుడు ఇక్కడ మనం ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ 1.8 voltsని కన్సిడర్ చేయడం వల్ల 0.8 kilo ohms అని చెప్పి ఈ రెసిస్టర్ వాల్యూ వచ్చింది. సో మన రెసిస్టర్ వాల్యూ వచ్చేసి 0.8 kilo ohm అనే రెసిస్టర్ వాల్యూ తీసుకోవాలి. అగైన్ ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 0.8 kilo ohm బదులు 1 kilo ohm రెసిస్టర్ తీసుకున్నా కూడా మన సర్క్యూట్ బాగానే పనిచేస్తుంది. ఎందుకు అనంటే ప్రతి కాంపోనెంట్కి కూడా టాలరెన్స్ వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 5 volts DC అని చెప్పాను, ఖచ్చితంగా 5 volts DC వస్తుందా, ఒక్కోసారి 4.8 రావచ్చు, 4.9 రావచ్చు, 4.6 కూడా రావచ్చు. అలాగే ఈ డయోడ్కి ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ 1.8 volts అని చెప్పినాం కదా, ఈ ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ 1.8 volts అని చెప్పినాం, కానీ ఖచ్చితంగా 1.8 ఉంటుందా, టెంపరేచర్ చేంజెస్, ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో టెంపరేచర్ చేంజెస్ జరుగుతుంటే అప్పుడు ఆ 1.8 వాల్యూ కూడా 1.9 అవ్వచ్చు, లేకపోతే 1.6 కూడా అవ్వచ్చు. ఇలా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ప్రతి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్కి కూడా టాలరెన్స్ వాల్యూ అనేది ఉంటుంది. ఆ టాలరెన్స్ వాల్యూ చేంజ్ అవ్వటం వల్ల ఈ 1 kilo ohmకి 0.8 kilo ohmకి పెద్ద తేడా ఉండదు. కానీ నార్మల్ సర్క్యూట్స్ వరకు ఓకే. కానీ ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే ఇప్పుడు మీరు 0.8 బదులు కనుక 1 kilo ohm కనుక టిక్ పెట్టారనుకోండి, మార్క్స్ పోయినట్టే కదా. సేమ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, సపోజ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి సర్క్యూట్ ఒకటి ఇచ్చి సాల్వ్ చేయమన్నారు, అప్పుడు మీరు అగైన్ ఈ ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ని కనుక కన్సిడర్ చేయలేదనుకో, ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేవాడికి మీకు అర్థమవుతుంది, ఓకే ఈ పర్సన్కి ఒక డయోడ్ లోపల ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుందని తెలియదు, అది కన్సిడర్ చేయలేదు ఇతను అని చెప్పి అక్కడ కూడా మీరు నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చినట్టే కదా. అందుకే జాగ్రత్తగా చూడండి, ప్రతి డయోడ్లో కూడా ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుంది. మనం ఓమ్స్లో అప్లై చేసినప్పుడు ఆ ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ని కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇదండి, ఇలా మనం ఒక ఎల్ఈడి సర్క్యూట్ని ఇలా డిజైన్ చేయాలి. ఎల్ఈడి సర్క్యూట్ లోపల పెట్టాల్సిన ఒక రెసిస్టర్ వాల్యూ కూడా ఇలా కన్సిడర్ చేయాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సమ్మరీ, ప్రతి డయోడ్కి కూడా ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుంది. మనం ఓమ్స్లో అప్లై చేసేటప్పుడు ఈ ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. అది 1. నెంబర్ 2, ఓమ్స్లా నిద్రలో పడిగినా సరే V=IR అని చెప్పేసేయాలి. ఆ తర్వాత ఆ V=IRని ఐని ఇటు పంపించవచ్చు, వీని ఇటు పంపించవచ్చు, ఏదన్నా మనం డిఫరెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ దాంతో చేయొచ్చు. కానీ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది V=IR. తర్వాత నెంబర్ 3, ఓమ్స్లా తెలిస్తేనే సరిపోదు, ఓమ్స్లా ఎక్కడ అప్లై చేయాలో తెలియాలి. మనం జనరల్గా ఓమ్స్లా అన్నది ఒక్కొక్క కాంపోనెంట్ దగ్గర అప్లై చేస్తూ ఉంటాం. మనకి కావాల్సిన వాల్యూ ఏ కాంపోనెంట్ దగ్గర ఓమ్స్లా అప్లై చేస్తే వస్తుందో మనకి తెలిసి ఉండాలి. అంటే 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఓకే, ఇవి
తర్వాత ఎల్ఈడీస్ డేటా షీట్ కింద మీరు చూస్తే లోవెస్ట్ మినిమం వోల్టేజ్, మ్యాక్సిమం వోల్టేజ్, మినిమం కరెంట్, మ్యాక్సిమం కరెంట్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్. ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఓకే, సో ఆల్రైట్, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చి నా వీడియో నుంచి మీరు ఏదైనా నేర్చుకున్నారో అనుకుంటేనే దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలా చేయాలని చెప్పి చాలా ప్లాన్ చేసుకున్నాను. అవన్నీ కూడా మీరు ఫ్యూచర్లో చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రైట్, థ్యాంక్ యూ. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.